హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మన డ్రాగన్ చెట్టు అయితే పూత అయితే వేసింది. ఒకసారి చూసేద్దాం రండి. యా, ఇది పూత లేకుంటే కొమ్మ అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే 45 రోజులు పట్టద్ది అది పండే తెలియడానికి. దానికి ముందు ఒక తెలుసద్ది ఈ పూత కాయ లేకుంటే కొమ్మ అని కనిపిస్తుందా? దానిపైన చీమలు కూడా తిరుగుతున్నాయి చూడు, కనిపిస్తుంది. ఏం పురుగులు అవి? ఇది పూత లేకుంటే పండ అనేది తెలియదండి. అది రౌండ్ షేప్ వచ్చిందాక తెలియదు. ఇదండి, చూసారా, మన ఈ చెట్టు కొని దాదాపు ఒక 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల పాటు ఇది మొన్నటికి ఒక పండు ఇచ్చింది. దాన్ని తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నది, చాలా రుచిగా ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కొంచెం ఆశలు కలిగాయి. తెలియట్లా కొమ్మ అది పూత అనేది లాప్టిగా లేదనమాట. అది మళ్ళీ ఒకటైతే వేయటం జరిగింది. ఈ డ్రాగన్ చెట్టు కొని పెంచడమే కదండి, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్లో మాకు తెలియదు కాబట్టి మేము దీన్ని వదిలేసాము, కాస్తదిలే అని. కానీ అది కాయాలంటే ఈ కొసలు అయితే ఏవైతే ఉన్నాయో అలా పెరుగుతాయి, మనం కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు అక్కడి నుంచే మనకి పూతలు అనేటివి రావటం మొదలవుతాయి అనమాట. ఆ జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఈ మన సబ్స్క్రైబర్లో ఒకరు హైదరాబాద్ నుంచి మనకైతే పెట్టారు, చాలామంది పెట్టారులేండి. ఇది కట్టింగ్ విధానం కూడా వాళ్ళైతే మనకి తెలియజేశారనమాట, ఎలా కట్ చేయాలనేది. మామూలుగా కట్ చేయటం అంటే ఎక్కడంటే అక్కడ కట్ చేయటం కాదండి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ముళ్ళు ఉంది కదా, ఈ ముళ్ళుకి జస్ట్ ఇంత గ్యాప్ చూసుకొని కట్ చేయాలంట. ఇక్కడికి కట్ చేస్తే ఇక్కడి నుంచి వస్తుందండి కాయ కానీ ఏదైనా సరే, కొమ్మ కానీ ఏదైనా కానీ ఈ ముళ్ళుల కింద నుంచి, వీటి కింద నుంచి వస్తుంది. పూత కూడా అక్కడి నుంచే వస్తుంది, కొమ్మ కూడా అక్కడి నుంచే వస్తుందండి. మీకు ఒకటి చూపిస్తాను, ఇంకో రెండేది కూడా ఉంది మనకి. కాకుంటే ఇదేదో ఖచ్చితంగా పోతే ఎలాంటి డౌట్ లేదు. కాకుంటే ఉంటుందా పోతుందా తెలీదు. ఇదైతే కంపల్సరీ పోతే కనిపిస్తుంది కరపా, ఇక్కడ చూడు, కరెక్ట్ గా ముళ్ళు కింద నుంచి వస్తుంది. ఇదైతే 100% పోతే అది కాయ. ఎందుకంటే ఫస్ట్ మనం కోసాం కదా, కొమ్మకు వచ్చినప్పుడు ఇలాగే వచ్చింది. ఇలాగే వచ్చి అది తెల్లారులకి అట్ట మన మొట్టం లాగా తయారైంది. టయానికి పెరుగుతా వస్తుంది మొగ్గ. ఇది చూడండి, కరెక్ట్ గా ముళ్ళు కింద వస్తుంది. అందుకని కటింగ్ అనేది ఇక్కడికి వేసుకోవాలన్నమాట. ఇక్కడికి వేయాలి కటింగ్. ఇక్కడికి వేస్తే ఇక్కడి నుంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మరీ ఎక్కువ లెంత్ ఉండకూడదు. ఇది మరీ దూరంగా అట్టు ఉండకూడదు, ఎజ్జులు తగ్గులుగా ఉండకూడదు. నేను కట్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా ముళ్ళు ఉంది కదా, పక్కగా ఇక్కడ కట్ చేస్తున్నా, ఇలా కట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి వస్తాయి అనమాట ఏదైనా రావాలంటే. ఇదండి చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎరువు అంటారా, మేము కూరగాయలు కట్ చేసుకున్న కూరగాయలు కానీ, ఇప్పుడైతే మేకల ఎరువు వేస్తున్నాము. అంతకుముందు పశువు ఎరువు ఇలాంటివి వేస్తాం, మాకు అందుబాటులో ఏది ఉంటే అది వేస్తూ ఉంటాము. చెట్టు కూడా చాలా పెద్దదైందండి. చెట్టు పెరుగుదల మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా బాగా ఎదగద్ది. కాకుంటే పండ్లు రావడానికే సంవత్సరాలు పడుతుంది. మనకైతే 3 సంవత్సరాలు పట్టింది. ఈ చెట్టుని మేము కొన్నప్పుడు ఇంత ఉండిందండి, చిన్న మొలక. ఈ చెట్టుతో పాటు మేము కొన్ని పండ్లు కొన్నాము. ఆ పండ్లు తినేసిన తర్వాత వాటి విత్తనాలని దాచిపెట్టి వాటిని కూడా నాటామండి. అట్లా ఒకసారి చూద్దారండి. ఆ చెట్టు కొనేటప్పుడు అదే షాప్లో మేము కొన్ని పండ్లు కొన్నాము. పండ్లు తినేసిన తర్వాత నిమ్మకాయలు లాగుండేయండి, వాటి విత్తనాలు అయితే నాటామన్నమాట. నాటితే చూడండి ఎంత చెట్టు అయిందో, చాలా పెద్ద చెట్టు అయిందండి, నన్ను మించిపోయింది. ఇది ఎదగడానికి చాలా టైం పట్టింది, చిన్నగా ఎదిగిందండి. చూడండి, కొమ్మ అయితే చాలా పెద్ద స్ట్రాంగ్గా ఉంది. అంటే బర్రెలు కొరికేయటం జరిగింది, మేకలు అలాంటివి కొరికేస్తే చేరితే కొత్త కొమ్మలు పుట్టి ఇంత హైట్ వచ్చిందనమాట. లేకుంటే పెద్ద చెట్టు అయ్యింది అది పాటికి. కానీ ఇది ఎప్పటికీ పండ్లు కాస్తుందో తెలీదు. ఈ విత్తనం నాటి చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ అంటే హైబ్రిడ్ అయితే కాదు కదా, విత్తనం నుంచి వచ్చే చెట్టు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాపు అనేది. ఇదండి మన డ్రాగన్ చెట్టు గురించి నేనైతే చెప్పదాం అనుకుంటున్నాను. అవి నేను చూపించిన అవి పూత లేకుంటే కొమ్మ అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ పండు ఉంటే 40 రోజుల తర్వాత మనకి పండు అయితే తయారవుతుంది.
లేదంటే ఇంకొక 2 రోజుల్లోనే కొమ్మ అనేది తయారవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అప్డేటు మీతో పంచుకోవాలని ఆశపడి ఇలాగా చెప్తున్నాను. ఇంకొకటి మళ్ళీ మన గార్డెన్ కూడా రెడీ చేస్తున్నామండి. కొన్ని విత్తనాలు అయితే తీసుకొస్తున్నాం. ఇంటి పని త్వరగా స్టార్ట్ చేస్తాం కదా అని నేనైతే గార్డెన్ అనేది ఆపేసాను. ఇప్పుడు లేట్ అయ్యేట్టుగా ఉంది కాబట్టి కొన్ని విత్తనాలు తెచ్చి మన గార్డెన్ అనేది రెడీ చేస్తామండి. కొన్ని రకాల కూరగాయ విత్తనాలతో మళ్ళీ కలకలకల ఆడిపించేస్తాం మా ఇల్లుని. ఇది ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.